నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. ఇవాళ ఉద్యమకారులకు 250 గజ స్థలం, ఇవాళ ఉద్యమకారులకు పెన్షన్, ఇవాళ ఉద్యమకారులకు గుర్తింపు గౌరవం. జై తెలంగాణ. మనం కూడా మన ఉద్యమకారులను కుటుంబంగా భావించడం, తెలంగాణ రాష్ట్రం అందరూ బాగుపడడం భావించాం. కాబట్టి మనకు తెలంగాణ ఉద్యమకారుల కుటుంబంలో నిజంగా ఎవరు కోరుకుందో ఫస్ట్ వాడిని అడుగుతున్నాం. వాళ్ళకి అడిగిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత మన గురించి మనం అడిగిన. కాబట్టి ఈ విధంగా పోవడం ఆకాంక్షిస్తూ మనం కూడా వాస్తవంగా సబ్జెక్ట్ సమయం తీసుకొని రావడం చాలా చాలా సంతోషకరం. ఒక ఆశ అనేది కలిగింది. రేపు ఒక మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత ఎద్దలో పెరుగుతుంది. కాబట్టి మనమందరం ఐక్యత పాటించి రాబోయే రోజులల్లో ఈ నియోజకవర్గం నుండి అన్న ఏది ఆదేశిస్తే దానికి కట్టుబడి ఎట్లుండి పనిచేస్తాం. आज क्या हो गया, वो लोग खुद घर में बैठे हुए, मैं किसी पार्टी का नाम नहीं लेते हुए, कोई भी पार्टी हो, जब केसी बनी इसके अंदर ఆ సంఘం రిజిస్ట్రేషన్, ఆ సంఘం మీద మీరు చేసిన కార్యక్రమాలు, అట్లనే మీరు చేసిన కార్యక్రమాలు, అక్కడ హైదరాబాద్లో పిలిపిస్తే ఇక్కడ చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా మీరు అరెస్ట్ అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చాలామంది చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవిడెన్స్లు మీకు కూడా, మీరు ఒక ఎవిడెన్స్ పట్టుకొస్తే మీ పక్కన 5 ఉంటారు, వాళ్ళకు కూడా మీరు ఇవ్వండి. వాళ్ళు కూడా ఉన్నట్టే లెక్క ఉద్యమంలో. తర్వాత మీరు ఎవరైతే జైలుకు పోయినారో, చాలామంది చెప్తారు జైలుకు పోయినామని, ఆ జైలుకు పోయిన సర్టిఫికెట్ ఓకేనా. మళ్ళీ చాలా ఇంపార్టెంట్, ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో ఏం రాని వాళ్ళు ఎవరంటే గాయపడ్డ వాళ్ళు. గాయపడ్డ వాళ్ళకు ఏమి ఇవ్వలే, కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చింది ఏంటంటే ఆ ముందు ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలు కొద్దిమంది, ఆ మిగిలిన అమరవీరుల కుటుంబాలు కూడా ఇప్పుడు అయిపోతాయి. మిగిలిన వారు గాయపడ్డవారు. గాయపడ్డవారు ఉంటే గాయం చూపించాలి. ఇప్పుడు గాయం చూపించలేము. ఆనాడు హాస్పిటల్ పోయిన సర్టిఫికెటు, లేకపోతే నీకు ఆ రోజు గాయమైనట్టు ఇచ్చిన పేపర్ల స్టేట్మెంటు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయి, మిగతా ఉన్నాయా, పేపర్ ఎవిడెన్సా, టీవీ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. నేనేమంటున్నంటే ప్రభుత్వము పైన చూసుకొస్తుంది, అంటే క్రీమ్ ప్యాచ్నే చూసుకోవాలనుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళలో ముందుగా అమరవీరుల కుటుంబాలు, జైలుకు పోయిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు కాకుండా కింద నుంచి రావాలి ఎప్పుడైనా. అప్పుడు ఎక్కువ మంది కవర్ అవుతాం మనం. జై తెలంగాణ అన్నవాళ్ళు, గుంపులో కూర్చున్న వాళ్ళు, మరి అన్నం వండినోళ్ళు కూడా దాంట్లోకే వస్తారు కదా. పోస్టర్ అంటుకు ఇచ్చినోడు, మైక్లో మాట్లాడినోడు, ఇవన్నీ వస్తాయి లెక్కకు. కాకపోతే మనం క్రైటీరియాలో ఉండాలి. అంటే ఇప్పుడు నీకు డబుల్ బెడ్రూమ్ రావాలంటే నీకు ఆధార్ కార్డు ఉండాలి కదా. ఏదో నువ్వు మనిషివి అని ఇట్లనే తెలంగాణ ఉద్యమకారుడు అంటే, నీ తెలంగాణ ఉద్యమకారుడు అంటే మరి నీ దగ్గర ఏం లేకపోతే ఎట్లా గుర్తిస్తారు నేను? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ రోజు ఉద్యమంలో మనం పాల్గొన్నట్టుగా పేపర్ల పేరైనా వస్తుంది కదా, అది కూడా చాలు. అందుకోసం ఇది అంత ఆశమాయిషిగా జరిగే కమిటీ కాదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగితే నా విద్యార్థులే 1,00,000 మంది అన్నాడు. ఆ 1,00,000 మందికి ఇవ్వాల్సిందే. మరి ఏమైంది? ఈ భూమి మీద పుట్టిన వ్యక్తికి ఇంటి స్థలం ఇస్తున్నప్పుడు, ప్రత్యేకమైన పరిస్థితులలో ఉన్న మనకు ఒక అవకాశం గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు, నా కానీ 1,00,000 ఉంటే 1,00,000 కాదు, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నాం. అందరికీ భూమి ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. మన ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మనం గుర్తించి మనకు 250 గజం స్థలం ఇవ్వాలి. 250 గజం స్థలంతో పాటు ఇంకా 2 విషయాలు ఉన్నాయి. అవి ఇక్కడ చెప్పాను, మీరు దయచేసి హైదరాబాద్ వచ్చినాక చెప్తాను. చిన్నగా అయిపోతుంది ఇది, పెద్దగా అందరం వచ్చి మాట్లాడుకుందాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిందని ఆ కమిటీని పక్కకు పోలేకుండా, ఆ కమిటీ వేగంగా పనిచేయడానికి, ఆ కమిటీ రిపోర్ట్ వెంటనే గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. జూన్ 4వ తారీఖు మనందరం అనుకున్నాం, 2వ తారీఖు రేపు ప్రకటన వస్తా అనుకున్నాం. కానీ కమిటీ ఏం చేసింది, 4వ తారీఖు అఖిలపక్ష సమావేశం పెట్టింది. అఖిలపక్షం నుంచి కూడా నేను వాళ్ళని అభిప్రాయం తీసుకుంటా. చూసి అమ్మ ఇది చేయకపోతే ఉద్యమకారులందరూ కూడా బయలుదేరేటట్టున్నారు, నాకెందుకు. ఆల్రెడీ ఆయననే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారెంటీలు అమలు చేసేటప్పుడు ఒక గ్యారెంటీగా మీరు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు, మీరు ఎక్కడ అరెస్ట్ అయ్యారు, మీరు ఎక్కడ జైలుకు పోయినారు, అవన్నీ కూడా రాయమంటే అందరం రాసుకున్నాం. ఇప్పుడు కమిటీ చేసిర్రు అంటే కొద్దిగా కదలికి వచ్చింది. కదలికని స్పీడ్గా తీసుకుపోయే బాధ్యత ఎవరిది? మనది.
మీరు ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే గారిని కలిసి సార్ మాకు 250 గజాల స్థలం ఇవ్వండి మేము ఉద్యమకారులను చెప్పినా? వెరీ గుడ్. మరి మంత్రి గారికి మా మంత్రి గారు వచ్చినప్పుడు మీరందరూ మంత్రి గారిని ఏం చేయొద్దు, మీరు మనం కొట్లాడేది అయిపోయింది, ఇక మళ్ళీ కొట్లాడేది ఓన్లీ చేయడం కోసం కేకే కమిటీ రిపోర్ట్ వెంటనే చేయడం కోసం అని ఎత్తున మనం ఉద్యమకారుల సమ్మేళనాన్ని చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, సాధించుకుందాం విద్యార్థి అమర వీరుల ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.